Hi everyone, welcome to Vinix IAS Academy. Address First Line Dwarkanagar Visakhapatnam. Contact number 98480-53431 and 9494153431. This is Chaitanya Raigada presenting you current affairs, and today we are going to start environment and ecology current affairs. So in this, the first topic regarding climate change, green credit program. This is very important for current environment topic, green credit program. అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది? వై ఇన్ దిస్ న్యూస్? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ notified methodology for calculation of green credits for tree plantation activity, green credit program 2023 rules under green credit program. సో ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ రూల్స్లో ఏదైతే మనకి ఈ ట్రీ ప్లాంటేషన్ యాక్టివిటీ గురించి గ్రీన్ క్రెడిట్స్ని క్యాలిక్యులేషన్ చేయడానికి మెథడ్ని రిలీజ్ చేసింది. సో అసలు ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, గ్రీన్ క్రెడిట్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ యూనిట్ ఆఫ్ ఇన్సెంటివ్ ప్రొవైడెడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ యాక్టివిటీ. అంటే ఎన్విరాన్మెంట్కి ఫ్రెండ్లీగా ఉండే యాక్టివిటీ ఎవరైనా ఇండివిజువల్స్ కానీ కార్పొరేషన్స్ కానీ చేస్తే, ఎన్విరాన్మెంట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని గ్రీన్ క్రెడిట్ అంటాం. సో దాన్ని మనం ట్రేడ్ కూడా చేయొచ్చు. సేమ్ కార్బన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ లాగే ఇది పనిచేస్తుంది. సో అసలు గ్రీన్ క్రెడిట్ రూల్స్ ఏంటి అంటే, వాట్ ఆర్ గ్రీన్ క్రెడిట్ రూల్స్? Forest departments of states, union territories are required to identify degraded land parcels under their control to enhance green cover. అంటే ఏం చేయాలి అంటే, స్టేట్ గవర్నమెంట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళ స్టేట్లో ఏవైతే డీగ్రేడెడ్ ఏరియాస్ ఉన్నాయో ఎన్విరాన్మెంటల్గా వాటిని ఐడెంటిఫై చేసి వాటిలో ఎఫారెస్టేషన్ చేయాలి. అది మెయిన్ దీని యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. సో ఈ ఏవైతే ఈ ల్యాండ్ పార్సల్స్ వీళ్ళు ఐడెంటిఫై చేయబోతున్నారో అవి మినిమం 5 acres ఉండాలి. మినిమం సైజ్ ఎంత ఉండాలి? 5 acres ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ లేదా గవర్నెన్స్ ఏజెన్సీ ఏంటి అంటే ICFRE, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ట్రీ ప్లాంటేషన్ గురించి. ఓకే, 2 yearsలో ఈ ప్లాన్ అనేది రన్ అవుతుంది. సో గ్రీన్ క్రెడిట్స్ ఇష్యూ చేసేది ఎవరు అంటే ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది గ్రీన్ క్రెడిట్స్ని ఇష్యూ చేస్తుంది. 1 గ్రీన్ క్రెడిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక పూర్తిగా గ్రోన్ అయిన ట్రీకి ఒక గ్రీన్ క్రెడిట్ని ఈ మినిస్ట్రీ అనేది మనకి అవార్డ్ చేస్తుంది. సో మనకి దీని గురించి ఇంకా క్లారిటీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ గ్రీన్ క్రెడిట్ అండ్ కార్బన్ క్రెడిట్. అండర్ ద గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఆపరేటింగ్ అండర్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అంటే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్కి స్టాట్యూటరీ బ్యాకప్ లేదా ఏ చట్టం ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ద్వారా గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని ఆపరేట్ చేస్తున్నారు. తర్వాత కార్బన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 ద్వారా ఆపరేట్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఈజ్ ఆపరేటెడ్ అండర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, whereas కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ ఈజ్ ఆపరేటెడ్ అండర్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001. సో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది ఇండివిజువల్స్, కమ్యూనిటీస్ పార్టిసిపేట్ చేస్తే, కార్బన్ క్రెడిట్ ప్రోగ్రాంలో మెయిన్గా ఇండస్ట్రీస్, కార్పొరేషన్స్ మనకి పార్టిసిపేట్ చేస్తాయి. సో అయితే అసలు ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ గురించి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇట్ ఈస్ ఎ మార్కెట్ బేస్డ్ మెకానిజం టు ఇన్సెంటివైజ్ ఎన్విరాన్మెంట్ పాజిటివ్ యాక్షన్స్ బై డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ సచ్ యాజ్ ఇండస్ట్రీస్, ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఫిలాంథ్రపీస్. ఎవరైతే ఎన్విరాన్మెంట్ పాజిటివ్ యాక్షన్స్ తీసుకుంటారో లైక్ ఇండస్ట్రీస్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఫిలాంథ్రపీస్ కానీ, అంటే దాతృత్వం చేసేవాళ్ళు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, పరిశ్రమలు కానీ, వ్యవస్థాపకులు కానీ, వీళ్ళందరూ కూడా ఏవైతే ఎన్విరాన్మెంట్కి ధనాత్మకంగా ఉండేటటువంటి చర్యలు తీసుకుంటారో
వాళ్ళ కోసం ఇది ఒక మార్కెట్ బేస్డ్ మెకానిజం. సో దీంట్లో పార్టిసిపేషన్ అనేది గవర్నమెంట్ ఏమీ బైండింగ్ కాదండి, వాలంటరీ. మీకు నచ్చితే పార్టిసిపేట్ చేయొచ్చు, లేకపోతే లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్లో బైండింగ్ అండ్ నేచర్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ వాలంటరీ ఇన్ నేచర్. సో దీని ఎయిమ్ ఏంటి అంటే మనకి COP26లో ప్రధానమంత్రి గారు మిషన్ ఫర్ లైఫ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్. సో ఈ లైఫ్ అనేది ఏంటి, మెయిన్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ని మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. అంటే ఎనర్జీని అవసరం లేనప్పుడు కన్జ్యూమ్ చేయకూడదు, సో సస్టైనబుల్ లివింగ్ చేయాలి, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ చేయాలి. ఇది దీంట్లో ఎయిమ్ అనమాట మిషన్ లైఫ్లో. ఆ మిషన్ లైఫ్లో ఏదైతే మిషన్ లైఫ్ తీసుకొచ్చారో ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని ఆ మిషన్ లైఫ్తో మనకి అలైన్ చేయబోతున్నారు. సో యాక్చువల్లీ ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. దాంట్లో మనకి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది మనకి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇది గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఇంటర్ మినిస్ట్రీరియల్ స్టీరింగ్ కమిటీ అని ఒకటి ఉంటుందన్నమాట. సో మెయిన్ దీని అడ్మినిస్ట్రేటర్ కానీ, రెస్పాన్సిబుల్ కానీ, ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసేది కానీ, మేనేజ్ చేసేది కానీ, మానిటరింగ్ అండ్ ఆపరేషన్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి అప్పచెప్పారు అంటే ICFRE, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి మనం ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ యొక్క అడ్మినిస్ట్రేటర్గా, తర్వాత ఇంప్లిమెంటర్గా, తర్వాత మేనేజర్గా, మానిటరింగ్ అథారిటీగా, ఆపరేషన్ అథారిటీగా పెట్టడం జరిగింది. అయితే ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ ప్లాట్ఫామ్ టు స్ట్రీమ్లైన్ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ అండ్ ఇష్యూయన్స్ ఆఫ్ గ్రీన్ క్రెడిట్స్. ఇంపార్టెంట్ అండి, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ యూజర్ ఫ్రెండ్లీ, ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. సో దీంట్లో ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ ఎవరు చేయొచ్చు, వెరిఫికేషన్ కూడా, తర్వాత గ్రీన్ క్రెడిట్స్ని ఇష్యూ చేయడానికి కూడా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని తీసుకురాబోతున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఫోకస్ ఏరియాస్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్స్కి ఫోకస్ ఏరియాస్ ఏంటి అంటే ట్రీ ప్లాంటేషన్ చేయటం, వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా చేయటం, అగ్రికల్చర్ని సస్టైనబుల్ మెథడ్లో చేయటం, వాటర్ కన్జర్వేషన్, ఎయిర్ పొల్యూషన్ని రిడక్ట్ చేయటం, మ్యాంగ్రూవ్ కన్జర్వేషను, ఎకో మార్క్స్ ఇవ్వటం, సస్టైనబుల్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా మనకి ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాంలో ఒక రకమైనటువంటి ఫోకస్ ఏరియాస్గా మనం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్కి పాజిటివ్ ఆస్పెక్ట్స్గా చెప్తాము. సో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్కి సంబంధించి ICFRE, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ద్వారా దీన్ని గవర్న్ చేస్తాము. ఇది లైఫ్తో అలైన్ చేశాము, లైఫ్ ప్రోగ్రామ్తో. గ్రీన్ క్రెడిట్కి, కార్బన్ క్రెడిట్కి డిఫరెన్సెస్ చెప్పాము. దీంట్లో మెయిన్ ఒక ట్రీకి మనం ఒక గ్రీన్ క్రెడిట్ని అవార్డ్ చేస్తాము. ఓకే, ICFRI ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ల్యాండ్ పార్సల్స్ని ఐడెంటిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకి స్టేట్ గవర్నమెంట్స్ మీద ఉంది. మినిమం ఒక డిగ్రేడెడ్ ల్యాండ్ పార్సల్ సైజు 5 hectares ఉండాలి. ఓకే, తర్వాత గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్కి మనకి 2023లో రూల్స్ నోటిఫై చేసింది మినిస్ట్రీ. ఇవన్నీ కూడా రివైజ్ పాయింట్స్ అనమాట. సో ఇందులో నెక్స్ట్ వన్ ఏంటి అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఇన్ కరెంట్ అఫైర్స్ అండర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ UN ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ 6 అనేది మనకి నైరోబీ, కెన్యాలో ఇనాగ్రేట్ అయ్యింది. ఓకే, సో ద 6th session ఆఫ్ UN ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ got concluded recently at the UN Environment Program headquarters in Nairobi, Kenya. UN Environment Program ఏదైతే ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం హెడ్ క్వార్టర్స్ నైరోబీ, కెన్యాలో ఉందో అక్కడ UN ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ యొక్క 6వ సమావేశం అనేది కన్క్లూడ్ అయ్యింది. సో దీని గురించి న్యూస్ ఏంటి అంటే ఈసారి జరిగిన ఈ UN ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ యొక్క థీమ్ ఏంటి అంటే ఎఫెక్టివ్, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ మల్టీలేటరల్ యాక్షన్స్ అనేవి తీసుకుంటారు. ఎఫెక్టివ్, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ మల్టీలేటరల్ యాక్షన్స్ టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ లాస్ అండ్ పొల్యూషన్. అంటే కాలుష్యము, బయోడైవర్సిటీ లాసు మరియు పర్యావరణ మార్పులకి సంబంధించి ఒక సమర్థవంతమైన, ఒక సమీకృతమైన, సుస్థిరాభివృద్ధితో కూడుకున్నటువంటి బహుళపక్ష చర్యలను తీసుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. అయితే
ఈ యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీలో 7th సెషన్ కూడా మనకి కన్క్లూడ్ చేయబోతున్నారు. అది వచ్చే సంవత్సరం డిసెంబర్లో సేమ్ కెన్యాలో నైరోబీ ఏరియాలోనే మనకి జరగబోతుంది. అయితే ఈ యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ యొక్క 6th సెషన్లో వచ్చిన మేజర్ అవుట్కమ్స్ ఏంటి అని మనం ఒకసారి చూస్తే రీఎఫర్మ్డ్ కమిట్మెంట్ టు టేకిల్ ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్. ఏదైతే మన ఎర్త్ ప్లానెట్ ఉందో అది ప్రజెంట్ 3 ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ని ఫేస్ చేస్తుంది. ఒకటి క్లైమేట్ చేంజ్, ఇంకోటి బయోడైవర్సిటీ లాసు, ఇంకోటి థర్డ్ వన్ ఏంటి అంటే మనకి పొల్యూషన్. ఈ ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్ని మల్టీలేటరల్ డిక్లరేషన్ ద్వారా మన వాళ్ళు ట్యాకిల్ చేయబోతున్నారు. అంటే ఎక్కువ గవర్నమెంట్స్ దీంట్లో ఈ చర్యలలో భాగస్వామ్యం కాబోతున్నాయి. అసలు ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్ అంటే ఏంటి? ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్ అంటే మెయిన్ క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ లాసు, పొల్యూషన్ అండ్ వేస్ట్ని కరెక్ట్గా మనం ట్యాకిల్ చేయాలి. సో ఈ ఏదైతే యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీలో వచ్చిన మేజర్ అవుట్కంలో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఒక మేజర్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ మల్టీలేటరల్ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్స్ డే అనే దాన్ని మన వాళ్ళు తీసుకురాబోతున్నారు. ఫస్ట్ మల్టీలేటరల్ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్స్ డే అనేది 28 ఫిబ్రవరి 2024న రాబోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ 28 ఫిబ్రవరి 2024న ఫస్ట్ మల్టీలేటరల్ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్స్ డేని సెలబ్రేట్ చేయబోతున్నారు. అంటే మొదటి బహుళపక్ష పర్యావరణ ఒప్పందాల రోజు అనేది 28 ఫిబ్రవరి 2024న మన వాళ్ళు ఇక్కడి నుంచి సెలబ్రేట్ చేయబోతున్నారు. ఓకే, దీనికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ రిజల్యూషన్స్ని కూడా పాస్ చేశారనమాట. ఓకే, సో శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్ని ఎలా కంబాట్ చేయాలి, కెమికల్స్ని వేస్ట్ని ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి కోఆపరేషన్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మధ్య ఎలా తీసుకురావాలి, సస్టైనబుల్ లైఫ్ స్టైల్ని ఎలా ప్రమోట్ చేయాలి ప్రజల్లో, సిటిజన్స్లో, వీటన్నిటికీ సంబంధించి ఒక డ్రాఫ్ట్ రిజల్యూషన్ అనేది పాస్ చేశారు. అయితే యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ 6లో వేరే రిపోర్ట్స్ కూడా, వేరే అవార్డ్స్ కూడా రిలీజ్ చేశారు, అనౌన్స్ చేశారనమాట. ఇందులో గ్లోబల్ రిసోర్స్ అవుట్లుక్ 2024 అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ గ్లోబల్ రిసోర్స్ అవుట్లుక్ 2024 ఏంటి అంటే ఒక కంప్లీట్ కన్సర్టెడ్ యాక్షన్ తీసుకోకపోతే, సరైన చర్యలు తీసుకోకపోతే గ్లోబల్ కన్జంప్షన్ మీద, న్యాచురల్ రిసోర్సెస్ని ఇప్పుడు ఏవైతే హ్యూమన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారో 2020 లెవెల్స్తో పోల్చుకుంటే 2060కి అవి 60% రైజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే హ్యూమన్స్ కన్జంప్షన్ మీద సరైన చర్యలు తీసుకోకపోతే, ప్రాపర్గా కన్జంప్షన్ అనేది ఏదైతే మనం న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరుల్ని మనం వినియోగిస్తున్నామో, ఈ సహజ వనరుల వినియోగాల మీద సరైన చర్యలు కనుక మనం తీసుకోకపోతే, ఇప్పుడు ప్రజెంట్ 2020 లెవెల్స్తో కంపేర్ చేస్తే ఇదే స్పీడ్లో మనం హ్యూమన్ కన్జంప్షన్ కనుక జరిగితే 2060కి ఆల్మోస్ట్ ఈ ఏదైతే న్యాచురల్ రిసోర్సెస్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నామో అది 60%కి రైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలాంటి కన్జంప్షన్, ఇలాంటి ఎక్స్ట్రాక్షన్ చేస్తే సో దీనివల్ల క్లైమేట్ డ్యామేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బయోడైవర్సిటీ రిస్క్ పెరుగుతుంది, హ్యూమన్ హెల్త్ మీద విపరీతమైనటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ఏంటి అంటే గ్లోబల్ రిసోర్స్ అవుట్లుక్ అంటాము. ఈ గ్లోబల్ రిసోర్స్ అవుట్లుక్ అనేది ఎవరు రిలీజ్ చేశారు? మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేది ఈ అవుట్లుక్ని రిలీజ్ చేసింది. అంతేకాకుండా గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుట్లుక్ 2024ను కూడా రిలీజ్ చేశారు. సో ఈ గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుట్లుక్ 2024 అనేది మున్సిపల్ సాలిడ్ వేస్ట్ జనరేషన్కి సంబంధించింది. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ జనరేషన్కి సంబంధించింది. ఇది 2023లో 2.3 బిలియన్ టన్స్ ఉంటే 2050కి ఆల్మోస్ట్ అరౌండ్ 3.8 బిలియన్ టన్స్కి ఇంక్రీజ్ అవుతుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఓకే, సో డైరెక్ట్ కాస్ట్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ వుడ్ ఆల్మోస్ట్ డబుల్ బై 2050 from an estimated $252 billion
ఇన్ 2020. అంటే వేస్ట్ మేనేజ్మెంట్కి మనం ఏదైతే ప్రజెంట్ ఖర్చు పెడుతున్నామో అది ప్రజెంట్ 2020లో $252 బిలియన్ ఉంటే 2050 సంవత్సరానికి ఈ ఖర్చు ఆల్మోస్ట్ డబుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుట్లుక్ అనేది ఈ రిపోర్ట్లో మనకి పేర్కొనటం జరిగింది. అంతేకాకుండా ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ 6లో ఏదైతే సెషన్ మనకి నైరోబీలో కంక్లూడ్ చేశారో అందులో ఇచ్చిన థర్డ్ రిపోర్ట్ ఏంటి అంటే థర్డ్ అవార్డ్స్ అని కూడా చెప్తాము, యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ అంటాము. సో ఈ యంగ్ ఛాంపియన్స్ ఎర్త్ అవార్డ్ ఏంటి అంటే 2017లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యంగ్ ఛాంపియన్స్ ఎర్త్ అవార్డ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2017. ఇట్ ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ యూత్ ఎంగేజ్మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ యుఎన్ఈపి. సో ఇది యూత్ ఎంగేజ్మెంట్ ఇనిషియేటివ్ యుఎన్ఈపితో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వారి యూత్ ఎంగేజ్మెంట్ ఇనిషియేటివ్ అండి. అంటే ఎవరైతే యూత్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉంటారో వాళ్ళని ప్రతి ప్రాంతం నుంచి యునైటెడ్ నేషన్స్ సెలెక్ట్ చేసి గ్లోబ్ అంతా కూడా వాళ్ళకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యంగ్ ఛాంపియన్స్ అనే అవార్డు ఇచ్చి వాళ్ళని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ప్రోత్సహిస్తుంది. సో మొత్తం 2 రిపోర్ట్లు, ఒక అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. గ్లోబల్ రిసోర్స్ అవుట్లుక్ 2024, గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుట్లుక్ 2024, యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు 2017లో. దానికి సంబంధించి కూడా అవార్డ్స్ అనేవి ఈ యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ 6లో అవార్డ్ చేయటం జరిగింది. అయితే ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే దీన్ని 2012లో ఎస్టాబ్లిష్ చేశారు. 2012లో ఎస్టాబ్లిష్ చేసి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఏదైతే 2012లో మనకి UNCSD అంటాము, ఈ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఈ కాన్ఫరెన్స్లో మనకి ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేది కండక్ట్ చేద్దాం అనుకున్నారు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ ఈజ్ వరల్డ్స్ హైయెస్ట్ లెవెల్ డెసిజన్ మేకింగ్ బాడీ ఆన్ ది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కి సంబంధించి ప్రపంచంలో నిర్ణయాలు తీసుకునే అత్యున్నత స్థాయి సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ. ఓకే, సో దీని రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఇది గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ అజెండాని సెట్ చేస్తుంది, పాలసీ గైడెన్స్ ఇస్తుంది, పాలసీ రెస్పాన్సెస్ని కూడా మనకి ఇస్తుంది అనమాట. ఓకేనండి. దీంట్లో ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, దాంతోపాటు 8 మంది వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ మెంబర్షిప్ ఎవరికి అంటే ఆల్మోస్ట్ 193 మెంబర్స్ ఆఫ్ యుఎన్ కూడా దీంట్లో మెంబర్షిప్గా ఉంటారు. ఇది జీ కాదండి, 193 మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కూడా ఇందులో యుఎన్ ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీలో మనకి మెంబర్స్గా పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ వన్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కాన్ఫరెన్స్ 2024. సో యుఎన్ ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీ చెప్పాము, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ చెప్పాము. ద థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కాన్ఫరెన్స్ 2024. ద క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయలేషన్స్ CCAC అంటాము. ఇది యాన్యువల్ మీటింగ్ కండక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, నైరోబీలో జరిగిందని. ఆ 6th అసెంబ్లీలోనే క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయలేషన్ యాన్యువల్ మీటింగ్ జరిగింది. ఈ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయలేషన్స్ యాన్యువల్ మీటింగ్నే మనం క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కాన్ఫరెన్స్ 2024 అని పిలుస్తాము. ఇందులో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఏదైతే గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ఉందో, క్లీన్ ఎయిర్ ఫ్లాగ్షిప్ అండ్ కిగాలి అగ్రిమెంట్స్ ఉన్నాయో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ని స్కేలప్ చేయడమే ఈ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఏంటండి, ఒక్కసారి నాతో పాటు వినండి. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఏదైతే ఎయిర్ పొల్యూషన్ని కాంబాట్ చేయడానికి మనం గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాము, క్లీన్ ఎయిర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ప్లస్ కిగాలి అమెండ్మెంట్స్ ఏవైతే మనం ఎయిర్ పొల్యూషన్ని కాంబాట్ చేస్తున్నామో ఈ ఎయిర్ పొల్యూషన్ని కాంబాట్ చేయడానికి ఈ ఏవైతే మనం
ప్రోగ్రామ్స్ కన్క్లూడ్ చేశామో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ని ఇంకా ఫర్దర్గా స్పీడప్ చేయడానికి మెయిన్ ఈ మీటింగ్ కన్క్లూడ్ చేశారు. అసలు క్లీన్ ఎయిర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? టు సేవ్ లైఫ్స్ అండ్ స్లో క్లైమేట్ చేంజ్ త్రూ కోఆపరేషన్ అండ్ ఎమిషన్ రిడక్షన్. ఎయిర్ పొల్యూషన్కి కారణమవుతున్న ఎమిషన్స్ని తగ్గించి గవర్నమెంట్స్ మధ్య సహకారాన్ని తీసుకొచ్చి లైఫ్స్ని సేవ్ చేయడం, క్లైమేట్ చేంజ్ని తగ్గించడం మనకి క్లీన్ ఎయిర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్. ఓకే, ఇందులో హెవీ డ్యూటీ వెహికల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ప్రకారం యుఎన్ఈపి అండ్ సిసిఏసి అనేవాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తున్నారు. క్లైమేట్ చేంజ్ అండ్ ఎయిర్ కొయిలేషన్స్ టెక్నాలజీ అండ్ ఎకనామిక్ అసెస్మెంట్ ప్యానల్ అనేది ఒకటి ఉంది. ఇది కూడా టెక్నాలజీస్కి, ఫైనాన్సెస్కి ఏవైతే గ్యాప్ ఉందో వాటిని రెడ్యూస్ చేస్తుంది. తర్వాత ఈ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కొయిలేషన్ అనేది ఏంటి? ఇది ఓన్లీ గ్లోబల్ ఎలియన్స్ అండి, డెడికేటెడ్ ఎక్స్క్లూజివ్లీ టు రిడక్షన్ ఆఫ్ షార్ట్ లీవ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్. నార్మల్లీ ఎయిర్ పొల్యూటెంట్స్లో మనకి 2 రకాల పొల్యూటెంట్స్ ఉంటాయి. అందులో షార్ట్ లివ్డ్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఉంటాయి, లాంగ్ లివ్డ్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఉంటాయి. సో CO2 కన్నా దేనికైతే మనకి ఎన్విరాన్మెంట్లో లైఫ్ తక్కువ ఉంటుందో వాటిని షార్ట్ లివ్డ్ ఎయిర్ పొల్యూటెంట్స్ అంటాము. వాటికన్నా ఎక్కువ ఉండేదాన్ని లాంగ్ టర్మ్ లివ్డ్ ఎయిర్ పొల్యూటెంట్స్ అంటాము. ఓన్లీ గ్లోబల్ ఎలియన్స్ డెడికేటెడ్ ఎక్స్క్లూజివ్లీ టు ది రిడక్షన్ ఆఫ్ షార్ట్ లీవ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ ఏంటి అంటే క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కొయిలేషన్. సో షార్ట్ లీవ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ని తగ్గించడానికి గ్లోబల్గా ఉన్న ఒకే ఒక్క ఎలియన్స్ ఏంటి అంటే క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కొయిలేషన్. సో ఇది ఎప్పుడు జెనిసిస్ అయింది, ఎప్పుడు పుట్టింది అంటే 2012లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇది వాలంటరీ ఆర్గనైజేషను. ఆల్మోస్ట్ 160 గవర్నమెంట్స్ దీనిలో పార్టిసిపెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇండియా ఈ క్లైమేట్ అండ్ ఏదైతే క్లీన్ ఎయిర్ కొయిలేషన్ ఉందో ఇందులో 2019లో జాయిన్ అయింది. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కొయిలేషన్ సిసిఏసి అంటాము. సిసిఏసిలో క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కొయిలేషన్లో ఇండియా ఎప్పుడు జాయిన్ అయ్యింది అనేది కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2019లో జాయిన్ అయ్యింది. ఇందులో ఓన్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయా? కాదండి, ఇందులో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. సో అదర్ కీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయిలేషన్ ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ సెక్రటేరియల్ ఫంక్షన్స్ ఆఫ్ ది గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్కి అవసరమైనటువంటి సెక్రటేరియల్ ఫంక్షన్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా ఆర్గానిక్ వేస్ట్ మీథేన్ ఇనిషియేటివ్కి కోఆర్డినేటింగ్ గ్రూప్గా పనిచేస్తుంది. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్కి సంబంధించి నేను మీకు ఇక్కడ ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశాను. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా మీథేన్ రిలీజ్ని తగ్గించడం అనేది గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్కి సంబంధించింది. ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది COP26లో మన వాళ్ళు లాంచ్ చేశారు. COP26 అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 అంటాము. ఇది గ్లాస్గోలో జరిగింది యూరోపియన్ యూనియన్ ద్వారా అండ్ యునైటెడ్ స్టేట్స్ విత్ ద ఎయిమ్ టు రెడ్యూస్ గ్లోబల్ మీథేన్ ఎమిషన్స్ అట్లీస్ట్ 30% ఫ్రమ్ 2020 లెవెల్స్. అంటే 2030 లెవెల్స్తో కంపేర్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మనకి 2030కి 2020 లెవెల్స్తో కంపేర్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 30% రెడ్యూస్ చేయాలి. ఎంత రెడ్యూస్ చేయాలి? ఆల్మోస్ట్ 30% రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. 2030తో కంపేర్ చేసేటప్పుడు 2030 కల్లా 20తో కంపేర్ చేసేటప్పుడు 30% రెడ్యూస్ చేయాలి. 1 మినిట్ అండి, లిజన్ అగైన్ విత్ కేర్ఫుల్లీ. ద గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది ఏంటి అంటే 2030 నాటికి 2020లో ఏవైతే మీథేన్ ఎమిషన్స్ ఉన్నాయో దాన్ని 2030 నాటికి 30% తగ్గించాలి అనేది గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. ఇక్కడ మీకు నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని ఒకదాన్ని నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందులో ఏంటి అంటే బ్లాక్ కార్బను, మీథేను, ట్రోపోస్పియరిక్ ఓజోను, హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఇవన్నీ కూడా షార్ట్ లీవ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ కిందకు వస్తాయి. షార్ట్ లీవ్డ్ క్లైమేట్ పొల్యూషన్స్ని తగ్గించడమే CACP యొక్క మెయిన్ ప్రోగ్రామ్. అయితే
బ్లాక్ కార్బన్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి సోర్స్ ఏంటి, దాని లైఫ్ టైం అట్మాస్ఫియర్లో ఎంత, మీథేన్ సోర్స్ ఏంటి, దాని లైఫ్ టైం ఎంత అట్మాస్ఫియర్లో, ట్రోపోస్ఫియరిక్ ఓజోన్ సోర్సెస్ ఏంటి, దాని లైఫ్ టైం ఎంత, హైడ్రోఫ్లోరో కార్బన్స్ యొక్క సోర్స్ ఏంటి, దాని లైఫ్ టైం ఎంత ఎన్విరాన్మెంట్లో అనేది చూద్దాము. సో ఎయిర్ని పొల్యూటెంట్స్ చేసే వాటిలో కార్బన్ డైఆక్సైడ్ లైఫ్ టైం కన్నా తక్కువ ఉన్న వాటిని అన్నింటినీ కూడా షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ అంటాము. ఇందులో బ్లాక్ కార్బన్, మీథేన్, ట్రోపోస్ఫియరిక్ ఓజోన్ అండ్ హైడ్రోఫ్లోరో కార్బన్స్. బ్లాక్ కార్బన్ అంటే ఏంటి అంటే ఫాజిల్ ఫ్యూయల్స్, పెట్రోల్ డీజిల్ ద్వారా రిలీజ్ అయ్యే కార్బన్ కానీ, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల రిలీజ్ అయ్యే కార్బన్ కానీ, అగ్రికల్చరల్ వేస్ట్ బర్నింగ్ వల్ల రిలీజ్ అయ్యే కార్బన్ని మనం బ్లాక్ కార్బన్ అంటాము. ఇది అట్మాస్ఫియర్లో 4 to 12 డేస్ అనేది దీని లైఫ్ స్పాను. అంటే రిలీజ్ అయినప్పటి నుంచి 4 నుంచి 12 రోజుల పాటు ఇది వాతావరణంలో ఉంటుంది. దాని తర్వాత మీథేన్ అనేది ఎన్విరాన్మెంట్లోకి, పర్యావరణంలోకి ఎలా రిలీజ్ అవుతుంది అంటే అగ్రికల్చర్ వేస్ట్ ద్వారా, ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా, మున్సిపల్ ల్యాండ్ ఫిల్స్ ద్వారా, ఓపెన్ డంప్స్ వల్ల, వేస్ట్ వాటర్ వల్ల మనకి మీథేన్ అనేది రిలీజ్ అవుతుంది. మీథేన్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే 12 ఇయర్స్ అండి. మీథేన్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత? 12 ఇయర్స్ మీథేన్ యొక్క లైఫ్ స్పాను. తర్వాత ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది, ట్రోపోస్ఫియర్లో ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్లో ఉండే ఓజోన్ అనేది మనకి యూవీ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదే ట్రోపోస్ఫియర్లో ఓజోన్ అనేది పొల్యూటెంట్లా పనిచేస్తుంది. ఇది సెకండరీ పొల్యూటెంట్ అనమాట. అంటే ప్రైమరీ పొల్యూటెంట్స్ అయిన ఆర్గానిక్ కాంపౌండ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ నుంచి ట్రోపోస్ఫియర్ ఓజోన్ అనేది ఫామ్ అవుతుంది. ట్రోపోస్ఫియర్ ఓజోన్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే కొన్ని గంటల నుంచి కొన్ని వారాల వరకు ఇది పనిచేస్తుంది. ఫ్యూ అవర్స్ టు ఏ ఫ్యూ వీక్స్. తర్వాత హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేవి ఉన్నాయి. ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఏంటి అంటే మెయిన్ మనం వాడే రెఫ్రిజిరేటర్స్ ద్వారా, ఏసీస్ ద్వారా, ఏరోజాల్ ప్రొపల్లెంట్స్ ద్వారా రిలీజ్ అవుతాయి. హైడ్రోఫ్లోరో కార్బన్స్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే 15 సంవత్సరాలు. సో హైడ్రోఫ్లోరో కార్బన్స్ యొక్క లైఫ్ స్పాన్ 15 సంవత్సరాలు. ట్రోపోస్ఫియరిక్ ఓజోన్ ఫ్యూ అవర్స్ నుంచి ఫ్యూ వీక్స్, మీథేన్ 12 ఇయర్స్, బ్లాక్ కార్బన్ 4 to 12 డేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, గ్రీన్ వాషింగ్ అనేది రీసెంట్గా న్యూస్ పేపర్లో విపరీతంగా వస్తుందండి. గ్రీన్ వాషింగ్ అంటే ఏంటి అంటే దీనికి సంబంధించి గవర్నమెంట్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది అంట. ఈ గ్రీన్ వాషింగ్కి సంబంధించి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హ్యాస్ సాట్ పబ్లిక్ కామెంట్స్ ఆన్ ద ప్రపోజ్డ్ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ఆన్ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ గ్రీన్ వాషింగ్ ఇష్యూడ్ అండర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో గైడ్ లైన్స్, దాని ద్వారా మనకి గ్రీన్ వాషింగ్ని ప్రివెంట్ చేసి రెగ్యులేట్ చేయడానికి గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయమని ప్రపోజల్ వచ్చింది. సో దానికోసం పబ్లిక్ కామెంట్స్ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది. దీంట్లో గ్రీన్ వాషింగ్ అనేది ఏంటి అంటే మెయిన్ ఇట్ ఇన్వాల్వ్స్ మేకింగ్ ఏ ప్రొడక్ట్ ఆర్ పాలసీ సీమ్ మోర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆర్ లెస్ డ్యామేజింగ్ దాన్ ఇట్ ఈజ్ ఇన్ రియాలిటీ. అంటే గ్రీన్ వాషింగ్ అంటే ఏంటి అంటే నార్మల్లీ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ ప్రొడక్ట్ కానీ వాళ్ళ విధానాలు కానీ అనుకున్న దానికన్నా, ప్రాక్టికల్ కన్నా చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని, తక్కువ డ్యామేజ్ని కాజ్ చేస్తాయని బయటికి చెప్తాయి రియాలిటీ కన్నా. దాన్ని మనం గ్రీన్ వాషింగ్ అంటాము. సో ఈ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ యొక్క మెయిన్ హైలైట్ ఏంటి అంటే ఇది గ్రీన్ వాషింగ్ అంటే ఏంటో డిఫైన్ చేసింది. అంతేకాకుండా గ్రీన్ వాషింగ్ని అనౌన్స్ చేయకుండా ఇండస్ట్రీస్కి ప్రొహిబిషన్ పెట్టిందనమాట. ఇట్ అప్లైస్ టు ఆల్ అడ్వర్టైజ్మెంట్, సర్వీస్ ప్రొవైడర్స్, అడ్వర్టైజర్స్, ఎండోర్సర్స్. ఓకే, సో అడ్వర్టైజ్మెంట్లో ఏవైతే లేదురా బాబు మా ప్రొడక్ట్ వల్ల ఎన్విరాన్మెంట్కి బెనిఫిట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అని చెప్తారో, ఓకే, దాన్ని మనం ఏమంటామంటే గ్రీన్ వాషింగ్ అని చెప్పి చెప్తాము. ఓకేనండి. సో ఇక్కడ మెయిన్ దేన్ని ప్రొహిబిట్ చేస్తారంటే సెలెక్టివ్ ప్రెజెంటింగ్ ఆఫ్ డేటా అండ్ కాల్స్ ఫర్ ఫుల్లీ డిస్క్లోజింగ్ ఎన్విరాన్మెంటల్ క్లెయిమ్స్ ఇంక్లూడింగ్ వేగ్ టర్మ్స్. లైక్ మనం చూస్తాం మాది ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్టు, మాది ఎకో కాన్షియస్ ప్రొడక్టు, మాది గ్రీన్ ప్రొడక్టు. అది అంత రియాలిటీలో అంత ఉండకపోవచ్చు, కానీ సేల్ కోసం మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్లో
ఈ గ్రీన్ అనేది కనిపిస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని అది వాడతారని చెప్పి ఆ ప్రొడక్ట్ సేల్ కోసం ఇలాంటి లేబుల్స్ పెడతారు. దాన్ని గ్రీన్ వాషింగ్ అంటారు. దాన్ని ప్రొహిబిట్ చేయడానికి ఈ CCPA కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది రూల్స్ నోటిఫై చేసింది. ఓకే, సో దీంట్లో గ్రీన్ వాషింగ్లో ఇనిషియేటివ్స్ ఏంటి అంటే, ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి అంటే, బిస్ అనేది మనకు తెలుసు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటాను. ఇది ఏం చేసింది అంటే ఎకో లేబులింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్కి సర్వీసెస్కి ISO 14024/1999 అనే ఒక స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేది సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. తర్వాత స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ASCI, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే మనకి అడ్వర్టైజ్మెంట్ కోసం ఏవైతే నార్మల్లీ గ్లోబల్లీ ఫ్రెండ్లీ, ఎకనామికల్లీ ఫ్రెండ్లీ, గ్రీన్ ఫ్రెండ్లీ అనే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయో వాటికి సంబంధించి గైడ్ లైన్స్ని మనకి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత గ్రీన్ రేటింగ్ ప్రాజెక్ట్ అంటాము. గ్రీన్ రేటింగ్ ప్రాజెక్ట్ అనేది ఏంటి అంటే ఇది ఆఫ్ ది సెంటర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే ఇండస్ట్రియల్ యూనిట్స్ని రేట్ చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీనెస్ బట్టి ఇండస్ట్రియల్ యూనిట్స్కి రేటింగ్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది, IGBC అంటాం. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి, దట్ హ్యాస్ డెవలప్డ్ ఏ రేటింగ్ సిస్టమ్ ఫర్ గ్రీన్ బిల్డింగ్స్. గ్రీన్ బిల్డింగ్స్కి సంబంధించి ఇది ఒక రేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేసింది. తర్వాత గ్లోబల్గా మనకి గ్రీన్ వాషింగ్కి సంబంధించి ఇనిషియేటివ్స్ ఏంటి అంటే UN's హై లెవెల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ నెట్ జీరో ఎమిషన్స్ కమిట్మెంట్స్ ఆఫ్ నాన్ స్టేట్ ఎంటిటీస్. సో ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ఒక హై లెవెల్ ఎక్స్పర్ట్ గ్రూప్ని పెట్టింది నెట్ జీరో ఎమిషన్స్ కమిట్మెంట్ గురించి, అది కూడా ప్రైవేట్ సంస్థలకి, నాన్ స్టేట్ ఎంటిటీస్కి. ఇది 2022లో UN సెక్రటరీ జనరల్ ఎస్టాబ్లిష్ చేశారు. సో గ్లోబల్గా గ్రీన్ వాషింగ్కి సంబంధించిన ఇంకో ఇనిషియేటివ్ అంటే గ్రీన్ వాషింగ్ టెక్స్ ప్రింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, RBI కూడా మనకి ఇందులో పార్టిసిపెంట్గా ఉంది. ఓకే, అదర్ రిలేటెడ్ టర్మ్స్ ఏంటి అంటే బ్లూ వాషింగ్ ఏంటి అంటే సేమ్ ఇలాగే డిసెప్టివ్ మార్కెటింగ్ యూజ్డ్ ఫర్ ఫుడ్ సిస్టమ్స్ అండ్ వాటర్ కన్జర్వేషన్స్కి యూజ్ చేసే వాటిని బ్లూ వాషింగ్ అంటాం. గ్రీన్ విషింగ్ అంటే ఏంటి అంటే రిఫర్స్ టు ఆర్గనైజేషన్స్ ఎక్స్ప్రెసింగ్ ఏ డిజైర్ టు బి మోర్ ఎన్విరాన్మెంటల్లీ రెస్పాన్సిబుల్. ఓకే, గ్రీన్ విషింగ్ అంటే ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే సరైన చర్యలు తీసుకోకుండానే మేము ఎన్విరాన్మెంటల్లీ రెస్పాన్సిబుల్గా ఉన్నామని చెప్పి బయటికి చెప్తాయి. ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి వాళ్ళు ఏం చెయ్యరు, కానీ బయటికి మాత్రం ప్రచారం చేస్తాయి. మేము ఈ గోల్స్ పెట్టుకున్నాం, ఈ గోల్స్ని మనం అచీవ్ చేయబోతున్నాం, కానీ అచీవ్ చేయడానికి బయటికి చెప్తారు మేము ఇలా అచీవ్ చేయబోతున్నామని, విష్ మాత్రం ఉంటుంది, దానికి సరైన యాక్షన్స్ తీసుకోరు. దాన్ని గ్రీన్ విషింగ్ అంటాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు కన్క్లూడ్ ద సెషన్, వినెక్స్ IAS అకాడమీలో డిగ్రీ ప్లస్ IAS కోర్సెస్ ఉన్నాయి, డిగ్రీ ప్లస్ గ్రూప్ 1 గ్రూప్ 2, డిగ్రీ ప్లస్ బ్యాంక్స్ SSC అండ్ RRB కోర్సెస్ ఉన్నాయి, BSc BBA BA BCom కోర్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సివిల్ సర్వీసెస్కి లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి. సో యూ కెన్ విజిట్ టు ద వినెక్స్ IAS అకాడమీ, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ యూ కెన్ ఎంక్వైర్ by calling to these two numbers 9848053431, 9705053431. Address First Line, Dwarka Nagar, Visakhapatnam, Vizag, Andhra Pradesh. Okay, that's it. So please like these videos. If you found useful these videos, you can share with your fellow aspirants, and please subscribe to Vinex IAS Academy channel. Thank you very much. Have a nice day. All the best for your preparation.